హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద వీకేర్ ఫ్యామిలీ. సో నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికైతే వచ్చినాననమాట. నేను మా వాడైతే ఉన్నాము. మా ఆయన అయితే హైదరాబాద్కి వెళ్ళున్నారు. వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్ అని చెప్పాను కదా. సో మా ఇద్దరిని మా మమ్మీ దగ్గర వదిలేసి అయితే వాళ్ళ మ్యారేజ్కి అయితే వెళ్ళున్నారు. మేము ఇంటికి వచ్చామని చెప్పేసి మా చెల్లి కూడా ఊరి నుంచి అయితే వచ్చిందనమాట. ఇంటికి వచ్చేటప్పుడు మా బాబుకి ఇష్టమైన యాపిల్స్, డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ అయితే తీసుకొని వచ్చింది. ఇంతకుముందు మేము ఎప్పుడైనా మా మమ్మీ వాళ్ళకి ఇంటికి వచ్చినప్పుడు మా బాబు అయితే వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళేవాడు కాదనమాట. ఏడుస్తూ ఉండేవాడు. ఎప్పుడు నా దగ్గరే ఉండేవాడు. కాకపోతే ఇప్పుడైతే అసలు మా మమ్మీ దగ్గర ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నాకు పెళ్లి కాకముందైతే మా ఇంట్లో పచ్చళ్ళు, పొడులు ఏమైనా చేస్తే నేను అస్సలు తినేదాన్ని కాదు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మరీ నేను అడిగి మరీ చేపించుకుంటున్నా అనమాట. సో ఇక్కడ లంచ్ లోకి వేడి వేడి అన్నము, ఇంకా చింతకాయ తొక్కు పచ్చడి, ఆమ్లెట్, ఇంకా ఎండి రొయ్యల పొడి అంటారు కదా అది చేసింది. ఇంకా లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత మా మమ్మీ అయితే ఇక్కడ హెల్దీగా ప్రోటీన్ లడ్డూస్ అయితే రెడీ చేసిందనమాట. అది నేను మా బాబు తలా ఒకటి తినేసాము. రెసిపీ కావాలంటే చెప్పండి, షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే నేను మా చెల్లి అయాన్ కలిసి అయితే బర్త్డే షాపింగ్ చేయడానికి అయితే బయటికి వెళ్తూ ఉన్నాము. డ్రెస్ మీద కావాల్సిన చున్నీ, లెగ్గిన్, ఇంకా మెహందీ కూడా పెట్టుకోవాలి కదా, అవి అయితే తెచ్చుకోవడానికి అయితే బయటికి వెళ్ళాము. మెహందీ చూసి మా బాబు అయితే ఒకటే గోల పెడుతుంటే వాడికి రెండు చేతులకి ఇలా సింపుల్ గా అయితే పెట్టాను. ఇక్కడ ఏంటి మా మమ్మీ చేతులు ఇలా ఉన్నాయి అనుకుంటున్నాడా, మా బాబు అయితే పెట్టేశాడనమాట. మా చెల్లి పెట్టుకుంటూ ఉంది ఇక్కడ మెహందీ అయితే. మేమైతే మెహందీ పెట్టడంలో అంత ప్రొఫెషనల్స్ ఏం కాదు, కాకపోతే మా వరకు మేమైతే బాగానే పెట్టుకోగలుగుతాము. ఇక్కడ మా బాబుకి మెహందీ పెట్టినంత వరకు ఒక ఏడుపు, పెట్టేసిన తర్వాత ఇంకా క్లీన్ చెయ్యి, కడిగియండి అని చెప్పేసి ఇంకో ఏడుపు అనమాట. ఒక 5 మినిట్స్ లోనే క్లీన్ చేసేసారు వాటర్ వేసేసి. బాగానే పండింది. ఇక్కడైతే ఒక హ్యాండ్ కి మా చెల్లి పెట్టుకునింది, ఒక హ్యాండ్ కి నేను పెట్టాను. ఏది బాగా వచ్చింది మీరే కామెంట్ చేయాలి. మాకైతే రెండు బాగానే వచ్చాయి అనిపించింది. మేమైతే ఇక్కడ కరాచీ మెహందీని యూస్ చేసాము. ఒక 15 to 20 మినిట్స్ లో బాగానే ఎర్రగా పండిపోయింది. మా చెల్లి అయితే ఎప్పుడు ఇంత హెవీగా అయితే మెహందీ అయితే పెట్టుకోలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎందుకో పెట్టుకోవాలనిపించినట్టుంది. ఇక్కడైతే మా మమ్మీ మా చెల్లి డ్రెస్ అయితే స్టిచ్ చేస్తుంది బర్త్డేకి. చిన్నప్పటి నుంచి మా మమ్మీనే మా బర్త్డేస్ కి డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసేది. ఎప్పుడు మేము బయట అయితే కొనుక్కోలేదు. ఇప్పటికీ మా చెల్లికి మా మమ్మీనే స్టిచ్ చేస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే మా అమ్మ బయట నుంచి చిన్న చిన్న బోండాలు, వడలు అవైతే తెప్పించిందనమాట. ఇక్కడ మేము ఉంటున్న ప్లేస్ లో అయితే టేస్ట్ సూపర్ గా ఉంటాయి. మా బాబు అప్పటికే నిద్ర లేచేసరికి వాడికైతే యాపిల్ అయితే కోసిచ్చాను. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నా. సో వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. రేపు మా చెల్లి బర్త్డే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.